సార్ వెంకటరెడ్డి గారు, ఒక బ్లాక్ మెయిలర్ అని, హనీ ట్రాప్లో ఆమెకు మించిన వాళ్ళు లేరని, కాదంబరి జత్వాని గురించి మీ పార్టీ నాయకులు మాట్లాడారు. ఈరోజు సిఐడి క్లియర్గా తేల్చేసింది, ఎస్ ఆమె ఒక బ్లాక్ మెయిలర్, కుక్కల విద్యాసాగర్ నుంచి కోట్ల రూపాయలు దండుకుంది అనేది క్లియర్గా తేల్చారు. ఆమెకు చేసిన రాచమర్యాదల్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆమెకి ఇచ్చేటటువంటి మర్యాద, ఆమెకు ఇస్తున్నటువంటి గౌరవం, ఆమెకు ఇస్తున్నటువంటి విలువ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి ఓటేసిన మహిళలకు లేదా? ఈశ్వర్ గారు, ముందుగా ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిజంగా బహుశా నేను ఇలాంటి డిబేట్కి అటెండ్ అవ్వాల్సి వస్తుందని అనుకోవాలి. ఎందుకంటే మహిళల మీద దాడులకు సంబంధించిన అనేక డిబేట్లు అటెండ్ అయ్యా, కానీ అది కూడా ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డు, యువతల 6 జిల్లాలు, అవతల 6 జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో మిడిల్ ఆఫ్ ద పాయింట్గా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో, అది కూడా ద గ్రేట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎందుకంటే 24 గంటల్లో లేపేస్తాను అనేటటువంటి వీరంగం సృష్టించే కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అదేవిధంగా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి అదే జిల్లా, డీజీపీ ఉండేటటువంటి అదే జిల్లాలో ఒక మహిళని గుంటూరు నడిబడ్డులో ఏదైతే మహిళను వ్యవస్థనం చేసినటువంటి సంఘటన, నిజంగా ఒకందుకు ఈ ఇన్సిడెంట్లో బాధితుల మీద మనం కేసు పెట్టలేందుకు సంతోషించాలంటున్నాం. రివర్స్ కేసు పెట్టినందుకు. ఎందుకు? వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ లేకపోతే రివర్స్లో వాళ్ళ మీద ఈరోజు కేసు నమోదయ్యి, తల్లి ఏదైతే తండ్రి, ఆ కొడుకు విడుదలైన దాని మీద ఏమైనా కేసు నమోదైందా? అది కూడా దాని గురించి కూడా చెప్తాను. సీసీ ఫుటేజ్ కానీ వాళ్ళ దగ్గర లేకపోతే, ఓకే, ఈరోజు ఎవరైతే ఆ వ్యవస్థ అయినటువంటి మహిళ, ఏదైతే వాళ్ళ భర్త, ఆ కొడుకు ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు. అందుకని కొంతమందికి సంతోషించాలనాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళ మీద ఉల్టా కేసు పడలేదు కాబట్టి. ఎందుకు అన్నీ చెబుతున్నా అంటే మీకు నేను పోను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఎందుకు అదన్నా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు. ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు మధ్యాహ్నం ఒక ఇన్సిడెంట్ జరిగింది, 15వ తారీఖు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 15వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 సమయంలో ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశాడు, ఎవరి మీద? ఎవరైతే ఈ మహిళ, భర్త, కొడుకు. సో వీళ్ళ ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు తీసుకోవాలా, సిఐ రావాలన్నారు. ముందెళ్ళి మీకు ఏదైతే ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగో కేసు కాబట్టి అవన్నీ హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ తీసుకురమ్మన్నారు. వీళ్ళు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత భర్త అక్కడే స్టేషన్లో ఉండి వెళ్ళిపోమని చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళండి అని. వీళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తున్నటువంటి వీడియో, అది ఏదైతే రెండోసారి జరిగినటువంటిది. మరి ఇది జరగంగానే మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. రాత్రి 1 గంట దాకా ఎవరైతే ఈ మహిళ, భర్త, కొడుకు ఈ ముగ్గురు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అయినా వాళ్ళు కేసు కట్టల. అంటే వాళ్ళ భర్త మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, రాత్రికి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లో 1 గంట దాకా ఉన్న పోలీసులు కేసు కట్టల. పొద్దున్నే మహిళ మీద జరిగినటువంటి మహిళను వ్యవస్థను చేస్తే ఒక తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కుదరలా. అంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి.